Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. బ్రేక్ న్యూస్. విశాఖ జిల్లా ఆనందపురంలో ఓ ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువాతతో పోరాడుతున్నాడు. ఇంటర్ నుంచి మొదలైన ఆ జంట ప్రేమాయణం నేడు ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆనందపురం మండలం ఎడ్లవారి కల్లాలకు చెందిన తాడి సాయి, పాలవలసకు చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు గతంలోనే సాయిని మందలించారు. అయితే శనివారం అర్ధరాత్రి యువతిని కలిసేందుకు సాయి ఆమె ఇంటికి వెళ్లడంతో అసలు గొడవ మొదలైంది. ఆదివారం ఉదయం సాయి తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు. తమ కుమారుడిపై అమ్మాయి బంధువులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని, అందుకే అతను కోమాలోకి వెళ్లాడని ఆరోపిస్తున్నారు సాయి తల్లిదండ్రులు. దీనిని హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆనందపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమను చూసి భయంతో యువకుడు ఇంటి మీద నుంచి దూకేశాడని, ఆ క్రమంలోనే గాయాలయ్యాయని పోలీసులకు వివరించారు యువతి తరపు కుటుంబ సభ్యులు. ఇరువురి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం మాట్లాడి మళ్ళీ ఇందాక మాట్లాడాము, మళ్ళీ ఇప్పుడు మాట్లాడు. మరి వాళ్ళు చెప్పే బట్టి మామూలు రియాక్ట్ ఏదో మా పిల్లడికి మాత్రం న్యాయం తెలియజేసినప్పుడు సండే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది, పేషెంట్ చూడడం కూడా జరిగింది. అలా చూసిన తర్వాత కూడా అది మేడం నుంచి పడిందా, మేడం నుంచి పడ్డారా, ఎవరు కొట్టిందా అనేది సార్కి తెలియదా, తెలిసి కూడా మేడం నుంచి పడ్డారనేసి సీఏ గారు తెలియజేస్తున్నారు మాకు. ఇంకా కొట్టేసి బండి తాళము, ఇంటి తాళం, మొలతాడుతో తెంపేసి జోబీలు ఎట్టేశారండి. వాళ్ళు జోబీలు ఎట్టేసి అన్ని క్రియేట్ చేస్తే ప్యాంట్ అది నాలుగు ముక్కలు అయిపోయింది. పాపం ఎంత పెడుతున్నాడు, ఎన్ని వేసి పోసినాయి, ఎన్ని పాప ఎంత అమ్మ బావ అన్నాడు, కొడుకు ఎంత అన్నాడో తెలియదు, అది ఎంత బాధపడ్డాడో తెలియదు. ఇదంతా కూడా సిఐ గారు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మాకైతే అన్యాయం చేస్తున్నారు. సిఐ గారు మాకు అన్యాయం చేస్తున్నారు. న్యాయం కావాలి మాకు. ఇందుకు మాకు కూడా ఇందుకు సపోర్ట్ చేయలేదు. అంతా వాళ్ళకి ఆడపిల్లకి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఆడపిల్లకి అయితే మాట్లాడుతుంటారు. వాళ్ళు చెప్పింది పోలీసులు మాకు చెప్తారు. పోలీసులు వాళ్ళు ఈమయాన్ని అట్లా అడిగి చేస్తారు. పోలీసులు 48 hours అయిపోయింది, ఇప్పటి వరకు మాకేం జరగలేదు, ఏంటి అనిపించలేదు. మాకేదో న్యాయం చేయాలనిపిస్తుంది. వాళ్ళు పొద్దున్న సాయంత్రం 6 గంటల మాకు ఏ రూపాయలు లేకుండా చేయకుండా చేసేస్తాను. చెప్తామని అన్నారు. ఉదయం ఏదో చెప్పారని మొత్తం అందరినీ లేడీస్ నుంచి ఒక మినిమం 70 నెంబర్స్ అలా వచ్చాము. ఆ 70 నెంబర్స్ ఒకే లైన్ లో పెట్టి ఏదో చెప్తారని నిలబెట్టారు. సీఏ 2 days అవుతుంది. ఆ కాల్ రికార్డ్ అనేది ఇప్పుడు కూడా ఓపెన్ మా గేట్ అనేది ఎవరు ఏంటంటే మాకు ఏ విషయం కూడా తెలియజేయలేదు. కాల్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఏంటనే విషయం, ఆ కాల్ రికార్డ్ కూడా ఎందుకు తీయలేదు విషయం కూడా అడిగితే అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకొని చెప్పింది కదా, అమ్మాయి రమ్మని చెప్పింది కదా, మేము అందుకే ఇంకెందుకు దాని గురించి ఏం తీయలేదు. అమ్మాయి కూడా అందుకనే చెప్పింది. కాల్ రికార్డ్ ఎక్కడైతే తీస్తారనే విషయంతోనే తెలుసుకొని అమ్మాయి ముందుగానే ప్లాన్ చేసుకుని అమ్మాయి నేనే రమ్మని చెప్పాను, నేనే రమ్మని చెప్పి నేనే 2nd floorకి మా ఇద్దరు ఉంటానికి మా వాళ్ళు పిల్లగా భయపడి కింద గెంచేశాడు అనే అమ్మాయి ఇక్కడ ఫిర్యాదు చేసింది. సో ఆ విషయం తెలుసుకొని ఇక్కడ ఏంటంటే కాల్ ట్రాక్ అనేది తీయడం మానేశారు. 2 days అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు యువతి బంధువుల వల్లే ఇవాళ యువకుడు హాస్పిటల్ పాలయ్యాడు అంటూ కూడా ఇటు యువకుడికి సంబంధించిన బంధువులు ఆరోపిస్తున్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, ప్రస్తుతం యువకుడి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇటు పోలీసులకి ఏమైనా కంప్లైంట్ చేస్తారు, అసలు పోలీసులు దీనిపై ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా సాయి అనే ఆ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. పక్కపక్క గ్రామాలకు సంబంధించినటువంటి సాయి ఆమె ప్రేమించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గత శనివారం రాత్రి సాయిని తన కలవాలని పిలవడంతో సాయి ఆమె ఊరైతే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊరికి వెళ్ళినటువంటి సమయంలోనే బంధువులకి మరి అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. బంధువులు దాడి చేశారని
సాయి తరపున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటిది అయితే ఉంది. మరో పక్కన సాయికి సంబంధించినటువంటి అంటే సాయి ప్రేమించినటువంటి అమ్మాయి తాలూకా బంధువులే మొత్తం సాయిని విచక్షణ రహితంగా కొట్టడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ప్రస్తుతం సాయి అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాయి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆనందపురం పోలీస్ స్టేషన్ దగ్గర గడిచినటువంటి 3 రోజులుగా ఇక్కడే వీళ్ళందరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమించినటువంటి వ్యక్తిని ప్రేమించినటువంటి అమ్మాయి పిలిచింది, అమ్మాయి పిలవడంతో అక్కడికి వెళ్ళినటువంటి వాడిని విచక్షణ కోల్పోయి దెబ్బలు అయితే గట్టిగా కొట్టినటువంటిది అయితే ఉంది. దాంతో ప్రస్తుతం సాయి కోమాలో ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక వెర్షన్ కూడా ఉంది. అమ్మాయి తరపు బంధువులు చెప్తున్నటువంటి దాని ప్రకారం కూడా భయపడి బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు అని, దూకేయడం వల్ల ఈ దెబ్బలు తగిలాయని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నారు. సాయి తల్లి కూడా ఉన్నారు. అసలు ఏమంటారు ఏంటని అడుగుదాం. అసలు ఏం జరిగిందమ్మా మీ అబ్బాయికి సంబంధించి? 11 గంటలకల్లా వెళ్ళారు. 10 గంటలకు పడుకున్నాడు. రాత్రి 10 గంటలకు పడుకున్నాడు. అన్నం పెట్టాను, తిన్నాడు, పడుకున్నాడు. పడుకున్న తర్వాత మాకు పడుకునిపోయాం. 11:30కి ఫోన్ వచ్చింది, మెసేజ్ వచ్చిందట, అమ్మాయి చేసింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, మాకు చెప్పలేదు, ఎవరో చెప్తే మేము విన్నాం. వెళ్ళిపోయిన తర్వాత 3:30కి ఫోన్ వచ్చింది. ఆ పిల్లడి సెల్ చిదగొట్టేసి అందరూ సిమ్ తీసి ఆ పిల్లడి సిమ్ లో వేసుకొని ఫోన్ చేశారు. వాళ్ళ మేనమామే పక్కా హాస్పిటల్లో కేజీలో పడేశారు. కేజీలో పడేసిన తర్వాత మా పిల్లలు వెళ్ళి ఏంటో యాక్సిడెంట్ అయిందని చెప్పారు. యాక్సిడెంట్ అనగానే మా చుట్టాలు మేము అందరం కలిపి బళ్ళు పట్టుకొని అందరం వెళ్ళిపోయినాం. కేజీలో పడేశారు. చాలా సీరియస్ గా ఉందని చెప్పగానే మా అబ్బాయిని తీసుకొని మరొక హాస్పిటల్కి మేము జాయిన్ చేసుకున్నాం. కానీ అంతరా అయినా సరే సపోర్ట్, ఆ పిల్లలు వాళ్ళు ఉన్నారు. కానీ వెళ్ళిపోమని చెప్పాం. మీరు ఎవరో మాకు తెలిసినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగా. మేము మెడికల్ వరకు వచ్చారు, మేమైతే మాత్రం వెళ్ళాం అని చెప్పారు. పోలే హెల్ప్ చేశారు. చాలా మంచిది. మా అబ్బాయిని బాగా ఇప్పుడు ఇలాగైనా రక్షించారు. అంటే ఇక్కడ సంబంధించి అసలు మేజింగా అసలు ఏం జరిగింది అక్కడ? ముఖ్యంగా బిల్డింగ్ మీద నుంచి తోసేశారు, పడిపోయాడు, తనంతట తానే దూకేశాడని వాళ్ళైతే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? పక్కాగా నేను చెప్తాను వినండి సార్. ఒకసారి ఒక మాట 11 గంటలకే సార్, 11 గంటలకే పిల్లని పక్కా ప్లాన్ తో పిలిచారు. పిల్లలు అయితే పక్కా ప్లాన్ పిల్లల్ని పిలిచి హత్య ప్రయత్నం చేసిన తర్వాత 2 గంటలకి మీ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యింది, కేజీ దగ్గర రండి, మీ అబ్బాయి కావాలనుకున్నాడు, ఫోన్ చేశారు. ఒకే గ్రామం, పక్క గ్రామాలమ్మ. ఎగుపాలవలస పిల్లలే ఎగుపాలవలస. మాది సందక పంచాయతీ, పొడుగుబాలు సందక పంచాయతీ మాది. మగ పిల్లడిది, ఆడపిల్ల ప్రేమించిన పిల్లది ఎగుపాలవలస. ప్రస్తుతం ఎగుపాలవలసగా 11 గంటలప్పుడు రమ్మంటేనే వెళ్ళాడు. మీరు 11 గంటలకే 6 కిలోమీటర్ల దూరమా కేజీ దూరమా చెప్పండి. కేజీ దూరం కేజీ దూరమా 6 కిలోమీటర్ల దూరమా చెప్పండి. కేజీ దూరమా 6 కిలోమీటర్ల దూరం చెప్పండి. కేజీ దూరమా మా ఇల్లు దూరమా? అసలు అలా కాదమ్మా, అసలు ఏం జరుగుండొచ్చు? వాళ్ళు అంటే ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయి ఏంటి అసలు? మాది చందపూర్ పంచాయతీ, ఎడ్లవారి కల్లాలు. ఎడ్ల బాబురావు కొడుకు తాటి బాబురావు కొడుకు తాటి సత్యం కొడుకు సాయి. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, పాలవలస అమ్మాయి, ఎగువ పాలవలస. వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అన్నారు. మాకైతే తెలీదు, తల్లిదండ్రులకు కూడా తెలీదు. రాత్రి శనివారం నైట్ 11:30 ఆ టైంలో మెసేజ్ చేసింది అమ్మాయి. నేను ఒక్కరిదానే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నువ్వు రా, కలవాలని ఉందని చెప్తే ఈ అబ్బాయి వెళ్ళాడు. కనీసం మేడపైన 4 అబ్బాయిలు 5 అబ్బాయిలు పడుకుంటారు ఎప్పుడు. ఆ పడుకున్న వాళ్ళకి కూడా చెప్పలేదు. స్కూటీ పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన విషయం ఎవరికి తెలియదు. నైట్ వేవుకుజామున 3:30 ఆ టైంలో ఫోన్ చేశారు. ఇలాగా మీ అబ్బాయికి, అది వీళ్ళకి కూడా చేయలేదు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికి చేయలేదు. తాటికల్లు తీస్తారు కదా, ఎలా వచ్చింది సమాచారం? ఎలా వచ్చిందమ్మా? ఈ తాటికల్లు తీస్తారు కదా యాతవాళ్ళు, అతనికి ఫోన్ చేశారు. ఇలాగా తాటి సత్యం కొడుకు సాయికి యాక్సిడెంట్ అయ్యింది, మీరు రావాలి, బాగా సీరియస్ గా ఉంది అని చెప్పారు. ఈ లోపు ఇతను నమ్మక వాళ్ళ డాడీకి ఫోన్ చేశారు. వాళ్ళ డాడీ నైట్ డ్యూటీలో ఉన్నారు. ఫోన్ చేస్తే వాళ్ళ తాడుకు చిన్నాన్నలకు ఫోన్ చేస్తే ఇలాగ సాయికి యాక్సిడెంట్ అయిందంట, మీరు రావాలని అంటే సాయి ఏమి ఈ మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత యాక్సిడెంట్ అయినట్టు ఉన్నాయా, దెబ్బలు కొట్టినట్లు ఉన్నాయా ఏంటి అసలు?
మా తమ్ముడు ఇంకో సాయి తమ్ముడు ఎల్లప్పటికీ కేజీహెచ్ లో బెంచ్ పైన పడేసి ఒక బాటిల్ పెట్టి వదిలిస్తారు. బాటిల్ పెట్టి వదిలిస్తే మా తమ్ముడు చూడగానే మేము ఫోన్ చేసాం, వాళ్ళ మాయ ఫోన్ చేశాడు. పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? పోలీసు అసలు న్యాయం చేయట్లేదు. ఎంక్వైరీ జరుగుతుంది అంటారు, ఎంక్వైరీ జరుగుతుందనే చెప్తుండ్రు. ఎంక్వైరీ ఇప్పుడు శనివారం నైట్ 11:30కి వెళ్ళిన అబ్బాయి ఈ రోజు మంగళవారం 2 అవుతుంది. కనీసం మాకు ఏం న్యాయం చేశారు వాళ్ళు? మాకు ఏం న్యాయం లోపల అమ్మాయికి సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? ఇదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే దాడి చేశారు, కొట్టాడు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళైతే ప్రస్తుతం అనంతపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి సాయి మాత్రం ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నాడని తెలుస్తుంది. అంటే అతనికి ఇప్పటి వరకు అయితే స్పృహ లేదు, కానీ ఏ విధమైనటువంటి న్యాయం పోలీసులు అయితే చేయట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయి పిలిచాడని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తిని ప్లాన్ ప్రకారమే హత్య చేయడానికి అయితే వీళ్ళైతే పాల్పడినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా సెకండ్ ఫ్లోర్ నుంచి పడిపోయాడని ఒకసారి, యాక్సిడెంట్ అయిందని ఒకసారి, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ముఖం మీద అంటే ఎక్స్రే రిపోర్టుల్లో పిడిగుద్దులు గుద్దినట్లుగా ఉందనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ప్రేమించిన అమ్మాయిని కలవడానికి వెళ్ళినటువంటి సాయి ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా అనంతపురం పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం చేయాలని ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.